ఒకప్పుడు తాగుడుని మాన్పిస్తానంటే ఓట్లేసేవాళ్ళు. ఇప్పుడు తాగిస్తానంటే ఓట్లేస్తున్నారు. మీకు కావాల్సింది ఇష్టం వచ్చినట్టు తాగండి అంటే ఓట్లేస్తున్నారు. మీరు తాగడానికి కావాల్సినదిగా మీ ఇళ్ళ దగ్గరే తాగుబోతు కార్యాలయాలు అంటే బెల్ట్ షాపులు, తాగుబోతుల పెద కార్యాలయాలు అంటే పర్మిట్ రూములు, తాగుబోతుల అడ్డాలు అంటే వైన్ షాపులు, తాగుబోతులకి విశ్రాంత విశాల గృహాలు అంటే బార్లు. ఇవన్నిటి ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. 70-80 లక్షల మంది తాగుబోతులు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తమని తాగనివ్వకుండా చేస్తోందని, తమ ఇష్టమైన బ్రాండ్లు తాగనివ్వకుండా చేస్తోందని అంటే అవును, మేము అది కావాలనినే చేస్తున్నాం, ధరలు ఎక్కువకి పెడతాం, అట్లాగే తాగడానికి వీల్లేని పరిస్థితి కల్పిస్తామని హామీ ఇచ్చి మరి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాను కాబట్టి అదే చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్తే, తద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకున్న తాగుబోతులకు పొట్టగొట్టేసో తాగుబోతులకు మంచి మందు పోయలేదంటూ ఇప్పుడు మంచి మందు తాగొచ్చు అని చెప్పుకుంటూ వస్తే ఓట్లేశారు. ఆ 70-80 లక్షల మంది ఓట్లే కూటమి ప్రభుత్వం మారడానికి కారణమైంది. ఇప్పుడు అదే తాగుబోతులు బీహార్లో ఇదే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారా సందేహం. ఎందుకంటే అక్కడ తేజస్వి యాదవ్, వాళ్ళ నాన్న లాలూ ప్రసాద్ యాదవ్, వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు. ఏదో పొద్దునుండి రాత్రి దాకా కష్టపడతారు, అంత మంది వేస్తే తప్పేంటి, మద్య నిషేధం ఏంటి, మద్య నిషేధం సమయంలో మందు ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు, తద్వారా మీ డబ్బులు పిండేస్తున్నారు, కాబట్టి మేము వస్తే ప్రైవేట్ మద్యం దుకాణాలు పెడతాం, ప్రైవేట్ బార్లు పెడతాం, ప్రైవేట్ పర్మిట్ రూములు పెడతాం, ప్రైవేటు మీ ఇళ్ళ దగ్గరికి మందు అందేలా చేస్తాం, ఇంటికే హోమ్ డెలివరీలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు అదే ఎన్నికల ఎజెండాగా మారుతోంది. మరి తాగబోయిస్తామన్నారు కాబట్టి ఓటేస్తారా చూడాలి.